జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. అనంతపురం జేఎన్టీయూలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్ ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియను 4 గంటల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక ఎన్నికలలో అత్యంత కీలక ఘట్టమైన కౌంటింగ్ ప్రక్రియకు సమయం ఆసన్నమైంది. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే ఈ కౌంటింగ్ ప్రక్రియకు అనంతపురం జిల్లాలో ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియకు ఎలాంటి ఏర్పాట్లు సాగుతున్నాయని మనతో మాట్లాడడానికి అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, కౌంటింగ్ కు టైం దగ్గర పడింది, మరి ఈ కౌంటింగ్ ప్రక్రియకు ఎలాంటి ఏర్పాట్లు సాగుతున్నాయి? ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. ఒక 5% ఆఫ్ వర్క్ మాత్రం ఉంది, లైక్ ఇంటర్నెట్ కనెక్షన్ అని ఇచ్చేది. ఇది తప్ప మిగతా అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. ఇందులో మనకు ముఖ్యంగా ఏంటంటే 3 బ్లాక్స్ లో కౌంటింగ్ జరుగుతుంది. జేఎన్టీయూ అనంతపురంలో ఒక బ్లాక్ లో 3 కాన్స్టిట్యున్సీ, ఇంకొక దాంట్లో 3, ఇంకొక దాంట్లో 2. సో అన్ని కూడా ఒక క్యాంపస్ లో ఉండడం వల్ల మాకు అనుకూలంగా ఉన్నది. లోపల కావాల్సినటువంటి బ్యారికేడింగ్ ఉండొచ్చు, అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత మీడియాకి కూడా ఒక మీడియా సెల్ అని చేశాము. క్యాండిడేట్స్ కూడా సపరేట్ ఒక సెల్ అని చేశాము. 14 టేబుల్స్ మాకు మాక్సిమం లిమిట్ ఏముంది, అన్ని చోట్ల వచ్చాయి ఎక్సెప్ట్ ఉరవకొండలో 18 టేబుల్స్ ఎన్నికల కమిషన్ కి రాసి మనం పర్మిషన్ తీసుకున్నాం. కావాల్సినటువంటి స్టాఫ్ ఉండొచ్చు, స్టాఫ్ అందరు కూడా డిప్లాయ్మెంట్ అయింది. 1 రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా అయిపోయింది. సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ 2nd జూన్ ఎప్పుడు అబ్జర్వర్స్ వస్తారు అప్పుడు చేస్తాము. సో ఇట్లా వీఆర్ రెడీ ఫర్ ఆల్ ది కైండ్ ఆఫ్ యాక్టివిటీ విచ్ హ్యాస్ టు బి డన్ ఫర్ కౌంటింగ్. సార్, అనంతపురం అంటే ఈ జిల్లాకు సంబంధించి 8 సెగ్మెంట్లు ఉన్నాయి, 8 నియోజకవర్గాల్లో. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఎన్ని టేబుల్లను ఏర్పాటు చేస్తున్నారు? ఏజెంట్లను ఎంతమందిని అపాయింట్ చేస్తున్నారు? 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉంటే అందులో ఒకటి రాప్తాడు కాన్స్టిట్యున్సీ అనేది హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గం కింద వస్తుంది. మిగతా 7 అనంతపురం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో వస్తుంది. సో ఇవి దీనికి 3 బ్లాక్లు జరుగుతాయి కాబట్టి 3 కౌంటింగ్ అబ్జర్వర్స్ ని మనకు డిప్లాయ్ చేయటం జరిగింది. సో ఇందులో ఏమైందంటే ఎన్నికల కమిషన్ లో మాక్సిమం 14 టేబుల్స్ ఉంటాయి ఈవీఎం కౌంటింగ్ కి. సో 14 కూడా మేము యూటిలైజ్ చేసుకున్నాము. గనక ఉరవకొండ అంటే 2019లో కొద్దిగా చాలా డిలే అయింది, నెక్స్ట్ డే అయింది అని క్యాండిడేట్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల 18 టేబుల్స్ ప్రత్యేకంగా విశేషంగా పర్మిషన్ వచ్చింది. దీంతో పాటు పోస్టల్ బ్యాలెట్ అని కూడా ఉంటుంది. సో పోస్టల్ బ్యాలెట్ అన్ని కాన్స్టిట్యున్సీకి 4 ఉంటే తాడిపత్రికి 6. సో 8 కాన్స్టిట్యున్సీలో 7 కాన్స్టిట్యున్సీలో 4 టేబుల్స్ ఏర్పాటు చేసాము, తాడిపత్రికి 6 టేబుల్ ఏర్పాటు చేసాము. అంటే మాక్సిమం స్పేస్ పర్మిట్ ఎంత పడుతుంది, దాంతో ఎంత మాక్సిమం టేబుల్స్ పెట్టి ఎంత తొందరగా మనం క్లియర్ చేయగలుగుతామో ప్రక్రియ అనేది దాన్ని బట్టి పర్మిషన్ తీసుకున్నాం. ముఖ్యంగా ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే ఏజెంట్లు కంటే అన్ని పార్టీలు పాల్గొంటారు కదా, కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి పోలింగ్ సందర్భంగా. ఇప్పుడు కౌంటింగ్ సందర్భంగా అలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? కౌంటింగ్ ఏజెంట్స్ ని ఫారం 18లో అభ్యర్థులు ప్రపోజ్ చేస్తారు. సో వీళ్ళకి ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం మనము ఎటువంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కానీ డీటెయిల్స్ కి మనం వెళ్ళాం గనక అది గైడ్ లైన్స్ కాబట్టి వీ విల్ స్ట్రిక్ట్లీ ఫాలో ది గైడ్ లైన్స్. క్యాండిడేట్స్ మరియు పొలిటికల్ పార్టీస్కి ప్రత్యేకంగా సమావేశం పెట్టి నేను రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. నేను ఎస్పీ గారు క్రమశిక్షణతో ప్రవర్తించే వాళ్ళని మీరు కేటాయించమని కోరుతున్నాను. ఎందుకంటే చివరికి ఈ మొత్తం ప్రక్రియ శాంతియుతంగా జరగాలి. సో వీరికి ఐడి కార్డు మనము 2వ తేదీ ఇచ్చేస్తాము. సో దానికి వాళ్ళ డిక్లరేషన్ ఇవ్వాలి, ఫలానా డిక్లరేషన్ అని ఉంటుంది. సో ఇవన్నీ లిఖితపూర్వకంగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఎటువంటి అసాంఘిక ఘటనలు చేయాలంటే వాళ్ళ ఫ్యూచర్ మీద చాలా చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఏజెంట్స్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని సో అన్ని నిబంధనల ప్రకారమే ప్రక్రియ చేస్తాము అని మీకు తెలియజేస్తూ మీరు కూడా దానికి సక్రమంగా కోఆపరేట్ చేయమని కోరుతున్నాను. ముఖ్యంగా కొన్ని పార్టీలు అంటే ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, లేకపోతే అధికారులు కానివ్వండి, కొంతమంది అభ్యర్థులకి కొన్ని పార్టీలకు సపోర్ట్ చేస్తున్నాయి ఇవన్నీ అని చెప్పేసి కొంతమంది అప్రమత్తంగా ఉండాలని ఆరోపిస్తున్నారు కొంతమంది. సార్, ఇలాంటి వారికి మీరు ఏం చెప్తారు? ఇందులో ఆల్రెడీ ఈ కౌంటింగ్ సూపర్వైజర్ కావచ్చు, కౌంటింగ్ అసిస్టెంట్ కావచ్చు, మైక్రో అబ్జర్వర్స్ మరియు జిల్లా అధికారులు కూడా కొన్ని కీలకమైన బాధ్యతలు చేపడతారు. వీళ్ళందరినీ కూడా ఇప్పటికే ఎటువంటి కంప్లైంట్స్ లేనటువంటి వాళ్ళని మాత్రమే డిప్లాయ్ చేశాం. అంటే మనకు క్యాండిడేట్స్ నుంచి కంప్లైంట్ వచ్చింది, కోడ్ అమలు అవడం నుంచి ఆయా రోజు నుంచి, తర్వాత మీడియా వాళ్ళు కూడా రకరకాల ఆర్టికల్స్ వచ్చారు, వీళ్ళందరినీ మనము పక్కన పెట్టాం. ఎందుకంటే కౌంటింగ్ ప్రక్రియ జరిగేటప్పుడు క్లియర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అధికారులు కూడా పెట్టాం. ఇన్ కేస్ వీ హ్యావ్ మిస్డ్ అవుట్
అక్కడ గనక మన క్యాండిడేట్స్ ఎవరైనా ఐడెంటిఫై చేసినా సరే 20% రిజర్వ్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళు ఇమ్మీడియట్ గా తప్పించి వేరే వాళ్ళు కూడా పెడతాం. ఇది అనంతపురం జిల్లాకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. ముఖ్యంగా ఈ 7 నియోజకవర్గాల్లోనూ ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుల్లను ఏర్పాటు చేసాం. ఒక్క ఉరవకొండ నియోజకవర్గానికి మాత్రం 18 టేబుల్లను ఏర్పాటు చేశాము. మొత్తం అంటే రాజకీయ పార్టీలకు చెందిన వారందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరిగేలా సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ గారు కోరుతున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో సాయి ప్రసాద్, జీ న్యూస్, అనంతపురం.